హైదరాబాద్ ఉప్పల్ జీహెచ్ఎంసీ స్టేడియంలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా నిర్వహించిన ప్రైవేటు పార్టీ దుమారం రేపుతోంది. ప్రభుత్వ స్థలంలో న్యూ ఇయర్ వేడుకల పేరుతో అన్లిమిటెడ్ మద్యం సరఫరా చేసి యువతను పెడదారి పట్టించారని చిలకనగర్ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ బర్నాల గీతా ప్రవీణ్ ఆరోపించారు. ప్రభుత్వ స్థలాన్ని నాశనం చేశారని, అసభ్యకరమైన డాన్సులతో హంగామా చేశారని విమర్శించారు. సెలబ్రేషన్స్ తర్వాత పగిలిన మద్యం సీసాలు, వ్యర్థ ఆహార పదార్థాలతో మున్సిపల్ మైదానాన్ని భ్రష్టు పట్టించారని, బాధ్యులైన ఉప్పల్ డిప్యూటీ కమిషనర్తో పాటు ఇతర శాఖల అధికారులు, ఈవెంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఈవెంట్ అని చెప్పేసి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఈవెంట్ కాకుండా మరి ఇక్కడ జరిగిన మందు పార్టీ గురించి మరి ఈరోజు ఇక్కడికి వచ్చి మేము గ్రౌండ్ అంతా తిరిగి చూడడం జరిగింది. అందులో ఇంకా మరి ఏదైతే 7,500 తీసుకొని మరి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారో మరి అదేవిధంగా 2 రోజులు అవుతుంది. మరి 31st నైట్ నా ప్రోగ్రామ్ అవుతే మరి ఈరోజు 2nd మరి గ్రౌండ్ అంతా కూడా అలాగే ఉంది. క్లీన్ చేయడం జరగలేదు. ఎక్కడ చూడు గాజు పెంకులే ఉన్నాయి. అంతా బాటిల్స్ కానీ గాజు పెంకులు విరిగిపోయి ఉన్నాయి. మరి మీరు చూసినట్టయితే పిల్లలు కూడా స్కూల్లోంచి పిల్లలు కూడా రావడము, ఇక్కడ ఆడుకోవడము జరుగుతూ ఉంది. మరి ఏదైతే స్పోర్ట్స్ కార్యక్రమాలు ఉన్నాయో అట్లాంటి కార్యక్రమాలు జరగాల్సిన గ్రౌండ్స్లో మరి ఇలాంటి పార్టీస్ ఈవెంట్స్కి మీరు పర్మిషన్ ఎలా ఇస్తున్నారని చెప్పేసి నేను ఎక్సైజ్ వాళ్ళని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. 31st నైట్ ఏదైతే ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ లో జరిగిన ఏదైతే ఈవెంట్ ఉన్నదో అది నిజంగా కూడా దారుణం. మరి దానికి మున్సిపల్ అధికారులు రూల్స్ కు అగెన్స్ట్ గా వారు పర్మిషన్ ఇవ్వడం, మరి ఈవెంట్ పేరుతోటి ఎక్సైజ్ పర్మిషన్ తీసుకున్నామని చెప్పేసి మరి మున్సిపల్ గ్రౌండ్ ని మొత్తాన్ని కూడా ఒక బార్ గా తీర్చిదిద్దడం నిజంగా కూడా చాలా దురదృష్టకరం. మరి దీనికి ఏ రకంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది, మరి దీనికి మున్సిపల్ అధికారులు మరి ఏ రకంగా దీన్ని వారు పర్మిట్ చేసినారు. మరి ఏదైతే మున్సిపల్ గ్రౌండ్ ఉన్నదో కేవలం స్పోర్ట్స్ యాక్టివిటీస్ కి, మరి కల్చరల్ యాక్టివిటీస్ కి, మరి ఏదైతే స్కూల్ కు సంబంధించిన కల్చరల్ యాక్టివిటీస్ కి మరి వాడే గ్రౌండ్ ని మరి మీరు కేవలం మరి డబ్బులు చేసుకోవాలన్న ఉద్దేశంతో మరి ఏ ఉద్దేశంతో మరి మందు బాబులకు మీరు దారాదత్తం చేశారన్నది నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను.